కొన్నిసార్లు నువ్వు కోరుకున్న కోరిక ఎంత అడిగినా దేవుడు నెరవేర్చడు. ఏమో, ఎవరికి తెలుసు? నువ్వు అడిగిన దానికంటే పెద్దదే ఇస్తాడేమో. ఆ మాత్రాన దేవుణ్ణి దూషించకూడదు. మనం ఎప్పుడూ కూడా భగవంతుడిని క్షేమంగా మాత్రమే ఉంచాలని కోరుకోవాలి. మనకు ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టే. ఆరోగ్యంగా ఉంటే తర్వాత ఏ పని చేసుకునైనా డబ్బుని సంపాదించవచ్చు. కోరికలు కోరుకొని దేవుడికి పూజ చేయకూడదు. డబ్బుతో బంధాలని ఎన్ని రోజులు నిలబెట్టుకుంటాము? ఎప్పుడైతే నీ చేయి నుండి రూపాయి జారకుండా ఉంటుందో అప్పటితోటే ఆ బంధానికి ముగింపు పలుకుతారు. రూపాయికి ఇచ్చిన విలువ కూడా నీకివ్వరు. డబ్బు పోసి బంధాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిన్నుగా ఇష్టపడే వాళ్ళతో స్నేహం చేస్తే ఎప్పటికైనా ఆ స్నేహం నిలబడుతుంది. కష్టంలోనూ నష్టంలోనూ మంచిలోనూ చెడులోనూ తోడుగా ఉంటుంది. డబ్బుతో బంధాలని, స్నేహాలని, ప్రేమల్ని కాపాడుకోవాల్సిన అవసరం లేదు. బంధాలు గట్టిగా ఉండాలంటే చిన్న చిన్న అపార్థాలను సరైన సమయంలో క్లియర్ చేసుకోవాలి. లేదంటే చిన్న చిన్న అపార్థాలే పెద్ద పెద్ద అపార్థాలకు దారితీస్తాయి. గూటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోకూడదు. చిన్న చిన్న అపార్థాలు వచ్చినప్పుడు ఎవరు క్షమించమని అడగడంలో తప్పు లేదు. క్షమించమని అడిగినంత మాత్రాన మనం చిన్నవాళ్ళం అయిపోము, వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోరు. మన తప్పు ఉంటే ఖచ్చితంగా క్షమించమని అడగడంలో తప్పే లేదు. మనం జీవితంలో కొన్ని తప్పులు కావాలని చేస్తాం, మరికొన్ని తప్పులు అనుకోకుండా చేస్తాం. కావాలని చేసిన తప్పులు గుణపాఠాలు నేర్పిస్తాయి. అనుకోకుండా చేసిన తప్పులు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. అనుకోకుండా చేసిన తప్పులను దేవుడు క్షమిస్తాడేమో కానీ కావాలని చేసిన తప్పులు మాత్రం దేవుడు క్షమించడు. కావాలని మనం ఏ తప్పు చేయకూడదు. అనుకోకుండా చేసిన తప్పుకి దేవుడు క్షమాభిక్ష ఖచ్చితంగా పెడతాడు.